వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. గూండాల మండలాన్ని అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని తెలిపిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. శివారు ప్రాంతాలు మున్సిపాలిటీ విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సర్వోత్తమ్ రెడ్డి. దళారులపై చర్యలు తీసుకోవాలని రైతుల ఆందోళన. చౌటుపల్లో సర్వీస్ రోడ్డును త్వరగా పూర్తి చేయాలి అన్న గోషిక కరుణాకర్. వీరశైవ లింగాయత్ నల్గొండ వారి సౌజన్యంతో వివాహ పరిచయ వేదిక. చిన్న బిజినెస్ తో స్టార్ట్ అయి వెస్టేజ్ నెట్వర్క్ ఉన్నత స్థాయికి ఎదిగిందన్న సభ్యులు. వేముల రాజ్యలక్ష్మి మనవడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కొత్వాల శ్రీనివాసరావు. పంచనారసింహులు కొలువై ఉన్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల ప్రాంతాన్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య కలిసి ప్రతి గ్రామం ప్రతి మండలం తిరిగి ఈ ప్రాంత అభివృద్ధి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీ ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్రారంభించి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య కలిసి ప్రతి గ్రామం ప్రతి మండలం తిరిగి ఈ ప్రాంత అభివృద్ధి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీ ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్రారంభించి మాట్లాడుతూ పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యల గురించి ప్రతినిత్యం పార్లమెంట్లో గలం వినిపిస్తున్నానన్నారు. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో భాగంగా అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా అని అన్నారు. తెలంగాణలో యూరియా కొరత ఉన్నదిగా దానిపై ప్రియాంక గాంధీతో ధర్నా చేయించి కేంద్రంతో మాట్లాడి 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు అందించామని అన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాలను పట్టి పీడిస్తున్న దేవాదుల కాల్వ నీటి సమస్యను సంబంధిత ఇంజనీర్లతో మాట్లాడి నవపేట రిజర్వాయర్కు నీళ్లు అందించి ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎండిహెచ్ఓ మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈసరస యాదగిరి గౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, డాక్టర్ హైమావతి, మాజీ ఎంపీపీ జ్ఞాపక కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రండి 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 వెనక రండి. మొత్తం వెనక జరగండి. మీరు వెనక జరగండి, మీరు వెనక జరగండి, వెనక జరగండి, ఇంకా వెనక జరగండి, ఇంకా జరగండి, ఇంకా వరన్నా, ఇంకా వరన్నా, ఇంకా వర, ఇంకా వర కొంచెం జరగదు. మీకు ఈ సంవత్సరం ప్రతి చెరువు నింపే బాధ్యత నేను తీసుకుంటా. పోయినసారి కొంత చెరువు నింపినప్పటికీ ఇప్పుడు మన వరుణదేవుడి కాడి నుంచి కొన్ని చెరువులు నింపినాయి. మాసంపల్లి చెరువు కానీ అక్కడి నుంచి నూనె కూడా కొన్ని వస్తున్నమాట తెలిసింది. కొన్ని కుంటలు కూడా తెగడం జరిగింది. ఇక్కడ మీడియా మిత్రులు మన దృష్టి తీసుకుపోతే అధికారులు కూడా దాన్ని చూడడం జరిగింది. తప్పకుండా మీరు ఎక్కడ కూడా ఏ నమ్మకంతో అయితే మా ఇద్దరిని గెలిపించారో ఆ నమ్మకంతో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో వచ్చినాం. కాబట్టి అభివృద్ధి విషయంలో కానీ నీళ్ల విషయంలో వెనక పోవాల్సిన అవసరం లేదు. గత పాలకులు ఏంటంటే ఆ సిల్ట్ తీయక మన నవపేటకు నీళ్లు రాకపోయేది.
ఇప్పుడు 148 కోట్లతోటి ఆ సిల్ట్ పనులు కూడా పూర్తయినాయి. డైరెక్ట్ మన నోట్ల కోసుకుని వచ్చినట్టుగా నీళ్ళైనాయి కాబట్టి ఈ సంవత్సరం నీళ్ళకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ వారంలో దాని మీద రివ్యూ పెట్టి తప్పకుండా అధికారులతో మాట్లాడి నింపి ప్రతి చెరువు నింపుతాన్ని మాటిస్తున్నాం. అదే కాకుండా ఈ గుండాలంటేనే ఆలేరు నియోజకవర్గానికి గుండెకాయ, మంచి ఓటు బ్యాంకు. ఇప్పుడున్న ఒక క్రమశిక్షణ గల కార్యకర్త లెక్క ఒక చిన్న పిలుపు మేరకే వాస్తవానికి మొన్న సాయంత్రం ఎంపీగా చెప్తే మేము కూడా చాలా మందికి ఇంటిమేషన్ ఇవ్వలే. ఇవాళ మన అధ్యక్షుల వారు కూడా ఏదో చిన్న హాస్పిటల్ పోయింది కాబట్టి అయినా మీరు వాట్సాప్లలో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వస్తే తెలుసుకుని ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ కాలువల గురించి కృష్ణారెడ్డి గారు కూడా ఇప్పుడు ఏదైతే నవాబ్పేట కదా ఇది నవాబ్పేట చెరువుకు సంబంధించి నేను ఎప్పుడు ఎస్సీ గారికి మాట్లాడినా మీరు మాట్లాడగా నేను ఎస్సీకి ఫోన్ కలిపిన సుధీర్ గారికి ఈ ధర్మసాగర్ నుంచి ఈ కింద మన ఏమంటారు ఈ స్టేషన్ గన్పూర్ దగ్గర ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారితో మాట్లాడి ఈరోజు ఆ కాలువ కూడా ఓపెన్ చేసి 50% ఆల్రెడీ అయిపోయిందన్నారు. ఎక్సెస్ వాటర్ ఆల్రెడీ ఉంది, వానలు పడ్డాయి కాబట్టి ఈ నవాబ్పేట చెరువును నింపే ప్రయత్నం చేయమని నేను చెప్పినప్పుడే నాకు 3 రోజులలో మళ్ళీ రిటర్న్ కాల్ చేసి ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యేల మధ్యన వాళ్ళకి ఏమైనా సమస్య ఉన్నా ఎవరికి కడియం శ్రీహరి గారికి కానీ ఇంకెవరికన్నా ఉన్నా కానీ నాకు వాళ్ళతో మాట్లాడియండి, లేకపోతే నేను వచ్చి రివ్యూ చేస్తా అని చెప్పిన. సమస్యలు మా దృష్టికి వస్తే పనిచేయడానికి ఉన్నాం. చాలామంది నాయకులు నేను కొత్తగా మీ ప్రతి ఊరికి ప్రతి మండలానికి రావాలన్న ప్రయత్నం చేసిన. ఇంకోటి ఏంటంటే పార్లమెంట్లో కూడా నేను ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా పార్లమెంట్కి పోని దినం లేదు, సమస్య మీద పరిష్కారం లేదు. మన యూరియా సమస్య విషయానికి వస్తే కూడా నేను ప్రియాంక గాంధీ గారిని బచ్చాడి మరీ తీసుకొచ్చి ధర్నా చేయించాను. తెలంగాణ యూరియా కావాలని తెల్లారే 50,000 మెట్రిక్ టన్నులు ఇస్తామని చెప్పి నడ్డా గారు చెప్పారు. సరే రాజకీయాలలో 2 రకాలు, ఒకటేమో ప్రతిపక్ష పార్టీలను తిప్పికొట్టే ప్రయత్నం చేయాల్సి వస్తుంది మనం కాపాడుకోవాలంటే. 2 మన ప్రజాపాలన వచ్చి మనం గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ తెచ్చుకున్నా ఇప్పుడు అన్న చెప్పే సమస్యలన్నీ పరిష్కారం అయ్యేటి, కానీ వాళ్ళు చేయాలనుకోలేదు. చేయాలనుకుంటే ఈ వాటర్ ప్లాంట్ గిడ పెట్టాల్సిన అవసరం ఏమవుతుంది. 8 లక్షల కోట్లు అప్పైన తెలంగాణలో ఇక్కడ టాయిలెట్లు కట్టాల్సిన పరిస్థితి ఉండకపో. వాళ్ళు సరిగ్గా ఖర్చు పెట్టుంటే ఏ ఇంద్రమ్మ వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అందరికీ కట్టించేటోళ్ళు. ఇవాళ వచ్చి 3,500 ఇంద్రమ్మ ఇల్లు కట్టి ఇలా పునాదులు వేస్తుడు దగ్గరుండి మా ఎమ్మెల్యే గారు. అంటే మరి గతంలో కూడా ప్రభుత్వం 10 ఏళ్ళు మన నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందో మీరు బీజేపీలు ఉంటారు. మనకు పార్టీలకు ఏం సంబంధం ఉండదు. లేనోడు అనేటోడే మనకు సంబంధం. అసలు పాపం పేదోడు అనేటువంటి తెచ్చిన పథకాలు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తాం. సమయం తక్కువ ఉంది, మీతో ఎక్కువసేపు మాట్లాడాలని ఉంది. చాలా సమస్యల్ని పరిష్కరిస్తాం. చాలా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ మంత్రితో పోతే డబ్బులు తెచ్చుకోవచ్చు అనేది కూడా నేను ఇందాక నుంచి నేను అన్న ఇవాళ పొద్దు నుంచి కలిసి ఉన్నాం, మాట్లాడుకుంటూ వస్తున్నాం. వీలైనంత మటుకు అన్న చెప్పినట్టు ఇది నా బాధ్యత అన్న, నువ్వు చెప్పినావు డెఫినెట్గా నేను వస్తా, నీ ఎమ్మటి కాలం మీద కూడా వస్తా. అందరినీ కూడా పిలిపిస్తా, ఎస్సీని కాదు ఈఎన్సీని కూడా పిలిపించి అసలు ఏంది సమస్య చెప్పమని అడుగుదాం. ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు పోదామన్నా మనం. ఎందుకంటే తీసుకుంటున్నా దీన్ని ఈ మండలం మీరు కూడా నాకు రెగ్యులర్ టచ్ ఉండండి. ఎందుకంటే మధ్యన గ్యాప్ ఉంది. ఇక్కడికి రావడం కూడా నేను ఫస్ట్ టైం ఇంత టైం వేయడం కూడా ఇక్కడ గెలిచిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎంపీనే. నాకేం కొమ్ములుండో, మా నాయనలేం పెద్ద పెద్ద నాయకులు నేను ఎంపీ కాలే, నేను చిన్న కార్యకర్తను ఎంపీ. కాబట్టి మీ సమస్యల్ని అర్థం చేసుకోగలుగుతా, వాటిని పరిష్కారం చేసే దిశగా పనిచేసే సత్తా, పనిచేసే ఓపిక, పనిచేసే ధైర్యం 3 ఉన్నాయి నా దగ్గర. కాబట్టి మీరు నన్ను డైరెక్షన్లో పెట్టండి. వీలైనంత మటుకు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా పోతా, ప్రధానమంత్రి దగ్గరికైనా పోయి కూర్చోగలుగుతా, సమస్య పరిష్కారం చేయగలుగుతా. హిమాయత్ నగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ జాతీయ నేత సూరవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి తెలంగాణ శాసనసభ మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుత్త సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తనకు సూరవరం సుధాకర్ రెడ్డితో నాకు అత్యంత సన్నిహిత సంబంధం ఉందన్నారు. హిమాయత్ నగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ జాతీయ నేత సూరవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి తెలంగాణ శాసనసభ మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తనకు సూరవరం సుధాకర్ రెడ్డితో నాకు అత్యంత సన్నిహిత సంబంధం ఉందన్నారు. ఆయన అనునిత్యం ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు ఎర్ర జెండా వదలని గొప్ప నాయకుడు సుధాకర్ రెడ్డి
రెడ్డి అన్నారు. ఆయన నేను ఒకరిపై ఒకరం పోటీ చేసుకున్నాం. మేము మంచి మిత్రులమని తెలిపారు. సుధాకర్ రెడ్డి చాలా సందర్భాలలో ఆయన నాకు ప్రజల సమస్యలను వివరించేవారని, ఆయన మరణం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు. శాసన మండలి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ గారు, కమ్మడి సుధాకర్ రెడ్డి గారికి నివాళులర్పిస్తా ఉన్నారు. శాసన మండలి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు జి వివేక్ గారు సుధాకర్ రెడ్డి గారికి నివాళులర్పించడం జరుగుతుంది. సుధాకర్ రెడ్డి గారికి నివాళులు అర్పించడానికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులు వచ్చారు. వారిని రావాల్సిన కోరుతున్నాను. శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి దశల వారీగా ఆయా ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 14వ వార్డు స్నేహనగర్ కాలనీలో పర్యటించిన రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, పోతు భాస్కర్ మున్సిపల్ కమిషనర్ హనుమంతారెడ్డి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి దశల వారీగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 14వ వార్డు స్నేహనగర్ కాలనీలో పర్యటించిన రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, పోతు భాస్కర్, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శివారు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా వర్షం నీరు ఖాళీ స్థలాలలో నిల్వ ఉండడం వలన దోమలు వస్తుండడంతో పిల్లలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మెయిన్ సమస్యను పరిష్కరిస్తామని, తాత్కాలికంగా నీటి నిల్వ ఉండకుండా ఇరిగేషన్ వారితో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని తెలిపారు. ఖాళీ స్థలం యజమానులకు సమాచారం ఇచ్చి నీళ్లు నిల్వ ఉండకుండా శుభ్రం చేసుకోవాలని తెలిపారు. స్నేహనగర్ కాలనీ వాసుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ సత్తారావు, యాదగిరి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ వేములకొండ పద్మ, దండు మైసమ్మ టెంపుల్ చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, గోదాళ్ల రంగారెడ్డి, పందిరి మల్లేష్, పంతంగి దశరథ తదితరులు పాల్గొన్నారు. ఐబీ వాళ్ళ దగ్గర నక్షా ఉంది, మున్సిపాలిటీలో కూడా నక్షా ఉంది. ఆ రెండు మీరు పెట్టుకుంటే నాలా క్లియర్ చేస్తే నీళ్ళు ఇది మేజర్ ఇష్యూ. ఈ కూడా అవతల నుంచి వాటర్ అంత వస్తాయి. వినాయక నగరు, స్నేహానగరు ఇవన్నీ మునిగిపోతాయి. ఇంతమంది డెవలప్మెంట్ కష్టపడితే మాత్రం డెఫినెట్గా ఇష్యూ అవుతుంది. నాలా క్లియర్ చేస్తే మీకు ఇష్యూ ఏ ఉండదు. నీళ్ళు వస్తే అక్కడ ఉంటాం అన్నప్పుడు ఇప్పుడు ఇల్లు కొనుక్కుంటే ఒక్క నిమిషం. నాలా వెడల్పు, నాలా లోతు పాత వెడల్పులో అంత కొడితే ఇంతకంటే పెద్ద వర్షం పడ్డా మీకు చుక్క నీళ్ళు రావు వచ్చినాయి. అదొక్కటే మధ్యన పట్ట భూమి ఉందని ఆయన అంటుంది సార్. ఈ పొలం ఆయన ఇప్పుడు నాలా నక్ష ప్రకారం పట్టా భూములు ఉన్నా కానీ అది కొట్టుకుంటూ పోవచ్చు, హక్కు ఉంటుంది. అందుకోసం భాస్కర్ గారు ఏమంటుండంటే నాలా నక్ష మ్యాప్ తీపిస్తే ఇరిగేషన్ ఉంటుంది. ఇప్పుడే తీపిస్తాను. మేము 2 years నుండి అదే చెప్తున్నాం సార్. అదే
దేనికైనా అప్పుడు సమయం రావాలి. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో 60 సంవత్సరాల క్రితం రక్షిత కౌలు చట్టం ద్వారా సంక్రమించిన 47 ఎకరాల భూమిని తమకు సమాచారం లేకుండా అదే గ్రామానికి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ దళారులు ఫోర్జరీ సంతకాలు చేసి ప్రైవేట్ కంపెనీకి విక్రయించినట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో 60 సంవత్సరాల క్రితం రక్షిత కౌలు చట్టం ద్వారా సంక్రమించిన 47 ఎకరాల భూమిని తమకు సమాచారం లేకుండా అదే గ్రామానికి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ దళారులు ఫోర్జరీ సంతకాలు చేసి ప్రైవేట్ కంపెనీకి విక్రయించినట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని మల్లాపురం గ్రామంలో బాధిత రజక కులస్తులు కొమ్మరాజు చంద్రయ్య, కొమ్మరాజు లక్ష్మయ్య, సత్యనారాయణ, గడసంతల మల్లేశం, వడ్లకొండ బుచ్చాలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొన్ని సంవత్సరాల నుంచి తమ రక్షిత కౌలుదారు చట్టం ద్వారా వచ్చిన 47 ఎకరాల భూమిలో తమ వార్ల నుంచే తాము సాగు చేసుకుంటున్నామని 2015 సంవత్సరంలో గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ దళారులు భూమిపై కన్నేసి దానిని 4 డాక్యుమెంట్లు తయారు చేయించి విక్రయించి అసలైన తమకు తీరని అన్యాయం చేశారని అన్నారు. భూమి నాకు అట్లా వచ్చే ఎకరా కానీ అది నాకు ఇప్పించాలి. ఇట్లా తప్పు చేస్తే అట్లా అట్లా ఈయన ఇంత వయసు వచ్చిండు, ఈయనది కేసు వేసిండు, ఈయన పేరు ఉంది కేసులో. సో బ్రోకర్ 100% సక్సెస్ అయ్యి సార్. మీ ఇద్దరి మధ్యలో ఇష్యూ రేజ్ చేసుకొని దాని బ్రోకర్ మీద చర్యలు తీసుకోవాలి. అలా మీకు ఏమైనా పరిహారం ఇట్లా కావాలంటున్నా సార్. పంచుకోవాలి వీళ్ళకి తెలుసు, అప్పట్లో తాళ్ళు పెట్టి పంచుకోరు కరెక్ట్ గా. అట్లాంటిది వీళ్ళు వచ్చిన తర్వాత ఈ పైసలతో మంచి ఫోర్జరీలు పాల్పడ్డోళ్ళు బయటికి రావాలి సార్. భూమి అయితే పడే ఉంటాయి అసలు వీళ్ళకు నోటీసులు కూడా రాలేదా? ఏం రాలేదు సార్. నోటీసులు రాకుండానే వాళ్ళు అన్ని, కానీ మాకు సమయం లేదు, మేము వచ్చి కంప్లైంట్ చేయలేము. అందరూ మనోళ్ళే, కానీ ఇంత ఘోరానికి పడి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా గోయట్ ముందుకెళ్ళండి, ఇది దొంగలు ఎవరో బయటపడతారు అనేసి చెప్తున్నారు సార్. ఈ ఫోర్జరీ మీద కోర్టుకి వెళ్ళిరా? వెళ్ళలేదు సార్, మొన్ననే ఆయన కొమరాజు చంద్రయ్య సార్, వయసు 78 సంవత్సరాలు. కోర్టుకి వెళ్తున్నా దాని మీద? కోర్టుకి ఇది ఆల్రెడీ ఇచ్చినాం సార్. దీనిపైన కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఈతనే సార్. ఇంటి పేరు కొమరాజు. ఈయన పేరు కూడా పెట్టి కేసు వేసి సార్, నాకు సంబంధమే లేదు. ఇది అర్థమైంది, అన్ని ఫోర్జరీ మాకు మేము బతుకుండగానే మా సంతకాలను ఫోర్జరీ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లిన లీడర్ ఎవరు, లేకపోతే బ్రోకర్ ఎవరు, ఆయన ఎవరన్నా కానివ్వండి, వీళ్ళను ముందుకు తీసుకురావాలి. మేము రజకులను క్షమించే గుణం ఉంది మాకు కూడాను. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఫర్దర్గా కుటుంబాలను ఇబ్బంది పెట్టకుండాను, కుటుంబాలను ఇబ్బంది మాత్రం పడేయకుండా దీన్ని ఒప్పుకోవాలి, వాళ్ళు ముందుకు రావాలి. ఈ దోషులు ఎంతటి వారు అనేది మాకు తెలవాలి. పోనీ రాజకీయంగా ఉన్నారా, లేకపోతే మా దాంట్లోనే డబ్బులకి కక్కుర్తి పడి చేసినారా అనేది బయటపడాలనేది మా డిమాండ్ సార్. రజక సంఘం ఎక్కడ ఉంది సార్? రజక సంఘంలో రజక కులస్తులు కూడా ఏం చేశారు? ఇప్పుడు 6 పాలు అయితే 7 భాగాలు అయితే విభేదాలు, విపరీతమైన విభేదాలు. కులంలో ఒక తండ్రి పుట్టిన ఇద్దరు ఎవరు కూడా మంచిగా చేశారు, ఎందుకంటే విడిపోయారు, నమ్మకాలు. ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రాబ్లం సార్, బోనాలు. నన్ను ఇప్పుడు నేను ముందుకు తిరిగి చేసిన సార్, ఇంటికి రావద్దంటే నాకు నచ్చినట్టు కాదు, ఎవ్వరు పోవద్దని చెప్పేసి అప్పటి నుంచి బ్రోకర్లుగా వ్యవహరిస్తున్న వాళ్ళందరూ ఒక టీమే, ఇంకా పోవద్దంటే పోవద్దు.
సో మెయిన్ అయితే ఒక్కడే పర్సన్ సార్. ఆయన వెనకాల ఎవరికి డబ్బులు ఇచ్చినాడో ఏం తెలుసు సార్. ఆయన ఇదంతా కర్త కర్మ చేయాలి సార్. ఈయన నమ్మినోళ్ళు ఇలా ఇంకెవరు ఉన్నారు అంటే ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ దీంట్లో ఉన్న పేరులో లేకున్నా బయట ఉన్నవారు కేసు క్లోజ్ చేయండి ఎందుకు వేస్తున్నావు అనేసి అని అమాయకులందరినీ రెచ్చగొట్టినారు. రజకులను రెచ్చగొట్టేసి నువ్వు కేసు బంద్ చేస్తావా బంద్ చేయవా, అరే కేసు వేసింది నేను కాదు సార్ మీరే వేసినారు కేసు అని మా నాన్నగారు కూడా ఆ టైంలో ఇది ఖచ్చితంగా ఏదో జరిగింది ఇలా వీళ్ళు అప్పట్లోనే అందరికి రావాల్సిన టెనెంట్స్ ల్యాండ్ రజకులకి అది బంద్ చేసినారు. అది చేయకుండా మళ్ళీ 2021లో ఈ కేసును ఎవరికి అందరు సంతకాలు ఫోర్జరీ చేసి ఎందుకు వేసినారో మల్లేష్ దీంట్లో ఏదో ఉంది తిరకాసు, దీన్ని టైట్ పట్టుకొని ముందుకెళ్లాలని చెప్పేసి మా నాన్నగారి చెప్పడం వల్ల ఈ కేసును కంటిన్యూ చేయడం జరిగింది. ఇక తదనంతరం మా నాన్నగారు కూడా ఆయన చనిపోవడం జరిగింది. ఈ చనిపోయే ముందర వీళ్ళందరినీ కూడా పర్సనల్గా మాట్లాడినా మేము కేసు వేయలేదు, మాకు తెలియదు, మా సంతకాలు కావాలంటున్నారు. కానీ ఎవరు వెళ్ళి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే ప్రయత్నము చేస్తలేరు. వీళ్ళ దాంట్లో అడ్వకేట్ని అడిగినా కూడా నువ్వు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి దాఖలాలు ఎవరికి తెలియదు. ఈ అడ్వకేట్ ఎవరి దగ్గరికి వెళ్ళి లేచిలో కూడా నాకు తెలియదు సంతకాలు పెట్టి. సరే ఆ వకాలత్ ఎవరు వేసినారో ఆయనకి ఏమైనా పైసలు ఇచ్చినారో అది ఒక పక్కకు పెడితే ఈ కేసుల తర్వాత 2015వ సంవత్సరంలో అమ్మిన భూమి ఏదైతే ఉందో టెనెంట్స్ ల్యాండ్ అసలు 4 డాక్యుమెంట్లు ఎందుకు చేసుకుంటారు, ఎందుకు రాదు అందరికి అనే తరుణంలో దాన్ని మేము హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. అది రిట్ వేసిన తర్వాత ఈ భూమి చేసిన విధానమే తప్పు. అసలుకి ఈ టెనెంట్స్ ల్యాండ్ రైట్స్ ఎవరైతే వారసత్వంగా ఉన్నారో వారసత్వంగా లేకుండా వేరే వాళ్ళకి చేసినారు ల్యాండ్ అనేసి అది ఒక రిట్ వేయడం జరిగింది. ఆ రిట్ వేసిన తర్వాత దీన్ని కేసు నడిపిస్తున్న తరుణంలో రజకుల దాంట్లో వర్గాలు క్రియేట్ చేసినారు. సో వీళ్ళు వీళ్ళతో కలవద్దు, వీళ్ళు విలేయాలి, వీళ్ళు చచ్చిపోతే వీళ్ళు ఇంటికి పోవద్దు అనేసి అని నన్ను ఎవరైతే ఈ కేసులో కొట్లాడే వాళ్ళని ఒంటరి చేసే ప్రయత్నానికి ఉసిగొల్పి గ్రామంలో వానికి ఏం తెలియదు, వాని ఇంటికి పోవద్దు, ఈ చనిపోతే వీళ్ళింటికి పోవద్దు, వాడిని సావులకు రానియొద్దు, వాడిని దినాలకు పోనీయొద్దు అని చెప్పేసి అని నానా చిత్రహింసలకు గురి చేసినారు. ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయిన బ్రోకర్లు అందరూ కూడాను. అయినా భరించినాం, సహించినాము. ప్రతి వాళ్ళము ఎవరైతే అమాయకులు ఉన్నారో అమాయకులందరి పక్కకు కూడా వాళ్ళకి తెలియదు, మాకేం తెలుస్తుంది తెలియదంటే నా దగ్గర ఉన్న కనీసం ఒక 10 మందో 15 మందో బేటా నువ్వు ఏం చేస్తావో మరి వాళ్ళైతే అందరూ తెలియగలవాలంటే అయినా పర్వాలేదు దీని మీద ఎట్లయినా దీన్ని బయటకు తీసుకురాను. నిన్న ఇందులో డిఫెండెంట్ నెంబర్ 12 అంటే దీంట్లో ఆల్రెడీ కొంతమంది చనిపోయినారు. ఈ బ్రోకర్లకు ఏమైతుందంటే ఎంతమంది చనిపోతే అంత ప్లస్ పాయింట్. ఎందుకంటే ఈయన నిజంగానే ఈ కేసు గట్టిగా వేస్తే ఈ కేసు వేసిన వాళ్ళు సివిల్ కేసులో వాళ్ళ వారసులను తెర మీదకి తీసుకురావాలి, ఇంప్లీడ్ చేసుకొని తీసుకురావాలి, కేసు కొట్లాడాలి. ఇందులో చనిపోయిన వారందరూ కూడా తొందర చనిపోతే బాగుండు, ఈ కేసు క్లోజ్ అవుతుందనే మనస్తత్వంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీంట్లో 12వ నెంబర్ గల కొమరాజు చంద్రయ్య అనే వ్యక్తి ఇతను నిన్న బేటా నాకు ఆడపిల్లలే అందరూ మగపిల్లలు లేరు, కానీ ఈ కేసు ఏదైతే ఉందో ఇవాళ నన్నే ఇట్లా చేసిరు. రేపు నెంబర్ 13లో నల్లబోలి ఇండస్ట్రీస్ పేరు పైన కూడా వీళ్ళు కేసు వేసినారు. సరే ఈయన ఏం చేసినాడు, ఒక అడ్వకేట్ని పెట్టుకొని వేసేసి ఈయన ఏదో దానికి మళ్ళీ వకీల్ని పెట్టుకొని ఈయన రిప్రజెంటేషన్ చేసుకున్నాడు. తర్వాత కేసు క్లోజ్ చేయడానికి ముందుకెళ్తున్నారు. కేసు ఎందుకు వేసినారు, కేసు ఎందుకు క్లోజ్ చేస్తున్నారని నేను కూడా ఒక వకీల్ని పట్టుకొని వేసేసి ఈ కేసును ముందుకు నడిపిస్తున్నాను. మాది మల్లాపురం కోరా చంద్రయ్య, మా తల్లి పేరు పెద్దయ్య. అది 40 ఎకరాల జమీను. అలా జమీన్లో నాకు వచ్చేది అందులో ఎకరం, ఆ ఎకరానికి కూడా నాకు కానిస్తలేరు. అందు గురించి అని నేను నిన్న సంతకం చేసాను. పేరుతుల వెంకటేశ సిరిశైలు పూజారి సత్యహారి వీళ్ళందరూ రానుల పేరు నేను చెప్తాను. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు మల్లేష్ గడసిందల, గ్రామం మల్లాపురం, రజక కుటుంబానికి చెందిన వారం. మేము మాకు 376 సర్వే నెంబర్లో టెనెంట్స్ ల్యాండ్ ఉండినది. మా ముత్తాతల నుంచి మాకు అది సంక్రమించినది. అది 2015వ సంవత్సరంలో ఒక 3 డాక్యుమెంట్ లాగా క్రియేట్ చేసి 4 డాక్యుమెంట్ లాగా క్రియేట్ చేసి దాన్ని కొంతమంది అమ్ముకోవడం జరిగింది. ఆ సమయంలోనే చాలామంది రజకులకు అన్యాయం జరిగినది. అలా ఊరుకున్న తరుణంలోనే 2020వ సంవత్సరంలో 14 మంది రజకులను సంతకాలు ఫోర్జరీ చేసి ఇంకో 14 మంది పైన కేసు వేసినట్టు క్రియేట్ చేసినారు ఆ కేసుని. ఆ కేసు వేసిన వారికి తెలియదు కేసు వేసిన సంగతి. కేసు ఎవరి మీద వేసినారో వాళ్ళకి ఎలాంటి కనీసం ఒక నోటీసులు కూడా అందకుండా వాళ్ళు జాగ్రత్త పడినారు. అట్టి దానిపై ఒక కేసు వేసిన వ్యక్తికి తెలియగా అతను నిన్న పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సార్, నేను ఒక 78 సంవత్సరాలు గల వ్యక్తి, ఆయన పిఎస్కి ధైర్యంగా వచ్చి నా పలానా కేసులో
నన్ను దాంట్లో కేసు వేసినట్టు సృష్టీకరించినారు, నా సంతకాన్ని ఫోర్జరీ చేసి కేసు వేసినారు, ఈ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు అని పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన వాళ్ళు పిఎస్ వాళ్ళు కంప్లైంట్ చేసిన దానికి ఫోన్ చేయగా వారు కూర్చొని మాట్లాడేది పక్కకు పెట్టేసి ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిపై పొద్దున ఈరోజు ఉదయం అతన్ని బెదిరించి నీ కేసు వాపస్ తీసుకుంటావా లేదని భయాందోళనకు గురి చేయడం వల్ల అతను మళ్ళీ ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన వారిపై మళ్ళీ ఇట్లా వచ్చి నాపై బెదిరించినారని ఈరోజు మళ్ళీ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ఎవరైతే సంతకాలు ఫోర్జరీ చేసినారో వారిపై కఠినంగా చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా అతని తరపున దాంట్లో డిఫెండెంట్ నెంబర్ 4 మా నాన్నగారు అయినటువంటి గడసంతల బాలకృష్ణయ్య గారు వారి తరపున నేను పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సో మీ పత్రికాముఖంగా కూడాను మీడియా ముఖంగా కూడాను ఈ రజకులకు జరిగిన అన్యాయంపై రజకులకు సంతకాలను ఫోర్జరీ చేసిన వారిపై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణంలో భాగంగా సర్వీస్ రోడ్లను తీసివేయడం జరిగింది. మట్టితో గుంతలతో సర్వీస్ రోడ్లు మారడం వల్ల అనేక ప్రమాదాలకు గురవుతున్నారని సిపిఎం పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకొని చౌటుప్పల్ మున్సిపల్ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ మాట్లాడుతూ గత 6 నెలల క్రితం హైవే రోడ్డు విస్తరణలో భాగంగా ఇరువైపులా ఉన్నటువంటి సర్వీస్ రోడ్లను డ్రైనేజీలను తొలగించడం జరిగింది. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణంలో భాగంగా సర్వీసెస్ రోడ్డును తీసివేయడం జరిగింది. మట్టితో గుంతలతో సర్వీస్ రోడ్లు మారడం వల్ల అనేక ప్రమాదాలకు గురవుతున్నాయని సిపిఎం పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకుని చౌటుప్పల్ మున్సిపల్ రోడ్డును త్వరగా పూర్తి చేయాలనే నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ మాట్లాడుతూ గత 6 నెలల క్రితం హైవే రోడ్డు విస్తరణలో భాగంగా ఇరువైపులా ఉన్నటువంటి సర్వీస్ రోడ్డును డ్రైనేజీలను తొలగించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి, మున్సిపల్ ఆఫీస్, కూరగాయల మార్కెట్ కావడంతో వందల మంది పాదాచారులు, వాహనదారులు వెళ్లడం జరుగుతుంది. కానీ 6 నెలలు గడుస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కానీ జిల్లా మంత్రివర్యులు కానీ పట్టించుకోకపోవడం వల్ల వర్షాకాలం కావడంతో గుంతలమయంగా బురదతో నీటితో నిండి ఉండడంతో వాహనదారులు పడిపోయి ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్వీస్ రోడ్డును, డ్రైనేజీలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, రాగిరి కిష్టయ్య, గంగాదేవి సైదులు, నాయకులు బండారు నరసింహ, బాతరాజు దశరథ, పర్ని ధర్మారెడ్డి, బావన్లపల్లి స్వామి, పత్తుల దాసు, గుణముని ఐలయ్య, చీకూరి ఈదయ్య, మూగుదాల రాములు, చింతకింది పాండు తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేయాలి సర్వీస్ రోడ్లను. సర్వీస్ రోడ్లపై ఎమ్మెల్యే మొండి వైఖరి. సర్వీస్ రోడ్లపై చౌటుప్పల్లో ఎమ్మెల్యే మొండి వైఖరి. సర్వీస్ రోడ్డు నిర్వహణలో ఎమ్మెల్యే మొండి వైఖరి. సర్వీస్ రోడ్లను చౌటుప్పల్ మున్సిపాలిటీలో సర్వీస్ రోడ్లను జిందాబాద్ 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 జిందాబాద్.
అందరూ సమైక్యంగా ఉండటం వలన వివాహ సంబంధాలు బలపడతాయని ప్రసారం శ్రీనివాస్ తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో వీరశైవ లింగయాత్ లింగబలిజ సంఘం వారి ఆధ్వర్యంలో నల్గొండ వారి సౌజన్యంతో మలక్పేట వారు వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ సమైక్యంగా ఉండటం వలన వివాహ సంబంధాలు బలపడతాయని ప్రసారం శ్రీనివాస్ తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో వీరశైలి లింగాయత్ లింగబలిజ సంఘం వారి ఆధ్వర్యంలో నల్గొండ వారి సౌజన్యంతో మలక్పేట్ వారు వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నల్గొండ పట్టణంలో గల లింగబలిజ సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో బసవేశ్వర భవన నిర్మాణ కమిటీ సంఘ అధ్యక్షులు పొగాకు నాగరాజు, గౌరవ అధ్యక్షులు ఇమ్మడి పరమేష్, ఉపాధ్యక్షులు ధర్మశక్తి కోటి, ప్రధాన కార్యదర్శి ఉప్పు శేఖర్, కోశాధికారి కర్నే వరప్రసాద్, వీరశైల లింగాయత్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన పరమేశ్వర్ కూడా మీకు ఒకసారి కాల్ చేస్తా అన్నాడు. చూడాలి చిన్న విషయం అండి. సంఘభవనంలో ఏ కార్యం చేసినా తమ వంతు సహాయపడుతూ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భవన్లో ఓకేనా వీరేశైవ లింగాయత్ లింగబలిజ సమాజంలో ప్రసారం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మ్యారేజ్ బ్యూరో నిర్వహించడం చాలా సంతోషం. మరి నిజంగా కూడా ఇక్కడ వధూవరులు అంటే వివిధ జిల్లాల నుంచి, తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ఇక్కడ రావడం, వధూవరులను సెలెక్ట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకు తెలియదు కాబట్టి ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా చాలామందికి తెలిసిపోతుంది. ఇక్కడ కూడా కొంత వాళ్ళకు లాభం కూడా జరుగుతుంది. అదేవిధంగా మరి డైలీ అట్లా ఓకే రైట్ అన్న రైట్ రైట్ అట్లా కూర్చోండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మీరు ముగ్గురు రండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మాట్లాడుతున్నాడు. యువత తమ కాళ్లపై తాము నిలబడడానికి, మార్కెట్ విభాగంలో ఉన్నతంగా ఉండటానికి వేస్టేజ్ బిజినెస్ చాలా ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలియజేశారు. దేశంలో ఎన్నో రకాల మార్కెటింగ్ బిజినెస్లు వస్తుంటాయి, కానీ వేస్టేజ్ అంతా ప్రజల మన్నలను పొందిన బిజినెస్ మరొకటి లేదని నల్గొండలో కొనుగోలుదారులే తెలియజేస్తున్నారు. యువత తమ కాళ్లపై తాము నిలబడడానికి, మార్కెట్ విభాగంలో ఉన్నతంగా ఉండడానికి వెస్టేజ్ బిజినెస్ చాలా ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలియజేశారు. దేశంలో ఎన్నో రకాల మార్కెటింగ్ బిజినెస్లు వస్తుంటాయి, కానీ వెస్టేజ్ అంతా ప్రజల మన్ననలు పొందిన బిజినెస్ మరొకటి లేదని నల్గొండలో కొనుగోలుదారులే తెలియజేస్తున్నారన్నారు. మార్కెటింగ్ రంగంలో ఇప్పటికే విస్తారంగా విస్తరించి ఉన్న వెస్టేజ్ రాబోయే కాలంలో మరింత విస్తరిస్తుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాసునూరి ఆంజనేయులు, కొండా శంకర్, పూర్ణిమ దాస్, పోలవరం నరేష్, మాద ఆగేష్, పడాల జగన్, పడగల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళం ఇంతకు ముందు, ఈ బిజినెస్ రాకన్నా ముందు. సో వాళ్ళ టైంలో ఒక కార్ తీసుకున్నారు, గ్రాండ్ ఐటే. వాళ్ళ గదిలో నుంచి మా మేనత్త వాళ్ళ ఇంటికి పోయేటప్పుడల్లా ఆ కార్ ఇట్లా కట్ చేసుకుని వెళ్తుండేవాని. ఆ విండోస్ ఉంటాయి కదా, అందులో నేను చూసేటప్పుడు అనమాట తొంగి లోపల ఇంటీరియర్ సిస్టమ్ ఎట్లుంది, సీట్స్ ఎట్లున్నాయి, సీట్లకు ఏ కావాలి, ఏ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పి రోజు ఆ గది నుంచి కార్ చూసుకుంటూ వైపు నేను కూడా రాసి పెట్టుకున్నా, గ్రాండ్ ఐటెం కార్ అయితే బాగుండు, నాకు ఇది కార్ బాగా నచ్చిందని 2015లో రాసి పెట్టాను. ఫస్ట్ చెక్కు, తర్వాత గ్రాండ్ ఐటెం కారు. మూడోది వచ్చేసి ఆ టైంలో నోకియా ఫోన్లు చాలా ఫేమస్, మీ అందరికీ ఐడియా ఉండొచ్చు, నిజమా కదా.
నోకియా ఫోన్ చాలా అప్డేట్ అయినాయి. అది ఆ లూమియా సిరీస్ ఐడియా ఉండొచ్చు, విండోస్ ఫోన్ వస్తుంది, ఆండ్రాయిడ్ కాకుండా విండోస్ ఫోన్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. 15 సంవత్సరాల నుంచి ఒక ట్రెడిషనల్ బిజినెస్లు చేసే నేను, మా మిత్రుడు శంకర్ సార్ ద్వారా ఈ ఆపర్చునిటీ తీసుకొని 2 సంవత్సరాలు అవుతుంది. ఈ ఆపర్చునిటీ ద్వారా 15 లక్షల వరకు కియా సోనెట్ కార్ తీసుకొని నెలకు 1.5 లక్ష ఇన్కమ్ తీసుకుంది. ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎందుకంటే ఫ్యూచర్లో చాలా అచీవ్ చేయబోతున్నాం ఈ బిజినెస్ ద్వారా అన్నది చాలా క్లారిటీ వచ్చింది. లీడర్స్ ఇక్కడ బయట ఏంటంటే పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాలి. పెట్టుబడి పెడితే టెన్షన్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎట్లాంటి పెట్టుబడి లేదు కాబట్టి రిస్క్ లేదు, టెన్షన్ లేదు, కాంపిటీషన్ లేదు. ఈ అవకాశం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది. వెస్టీజ్ అంటే మీరు ఏమనుకుంటున్నారో తెలియదు. వినియోగదారుని సాధికారత, ఒక వినియోగదారుడుగా ఉంటూ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే ఒక గొప్ప అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరూ డిసైడ్ కండి. ఈ అవకాశం మా ఒక్కరికి కాదు. పొద్దున లేచి వస్తువులు మాది నల్గొండ. మేము స్టార్ట్ చేసి ఒక 3.5 years అవుతుంది. చాలా ఎక్సలెంట్ బిజినెస్. ఒకప్పుడు మాకు నార్మల్ స్టేజ్ నుంచి అలా ఎక్స్ట్రా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను 272 రూపాయలతో స్టార్ట్ అయినా నేను ఈరోజు ఒక 2,40,000 తీసుకుంటున్నాం పర్ మంత్ వచ్చేసి. చూడండి, ఇట్లాంటి అవకాశం బయట ఎక్కడ కూడా లేదు, ఏ జాబర్స్ కూడా లేదు. కానీ ఇక్కడ మాత్రం మంచి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. పేరు సుమతి. నేను నల్గొండలో ఉంటాను. ఇక్కడ మేము వెస్టీజ్ అన్న బిజినెస్ అన్నది స్టార్ట్ చేయబట్టి 2 years అవుతుంది. 2 yearsలో మేము చాలా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఒక కార్ అన్నది లగ్జరీస్ కార్ తీసుకున్నాం. అలాగే 1.5 లక్ష ఇన్కమ్ అన్నది కూడా తీసుకుంటున్నాం. ఇక్కడ ప్రతి మహిళకు కూడా అవకాశం అన్నది ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నిత్యం వాడే మనం సబ్బు పేస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. వాటి ద్వారా మేము 1.5 లక్ష ఇన్కమ్ అన్నది ప్రతి నెల ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం అన్నది తీసుకోండి. ఎందుకంటే బయట ఎన్ని జాబులు ఏవి చేసినా కూడా బానిసత్వమే. కానీ ఇక్కడ గ్రేట్ వెస్టీజ్ ద్వారా ఏంటంటే మీరు లైఫ్ అన్నది మార్చుకోవచ్చు. ఎంతోమంది లైఫ్ని కూడా మార్చే గొప్ప అవకాశం. కాబట్టి థ్యాంక్ యూ. ఒక బిజినెస్ వల్లే అవుతుంది. ప్రతి ఒక్క మహిళకి ఒక అద్భుతమైన అవకాశం ఇది. ఇంప్లిమెంట్ చేసుకోండి. ఒక ప్రొడక్ట్ షాప్ చేంజ్ చేస్తే మన లైఫ్ మారుతుంది అనేది నిదర్శనం. మేము 7 years బిజినెస్ చేస్తున్నాము. సో ఈ క్రమంలో కావాల్సిన కార్ తీసుకున్నాము, హౌస్ తీసుకున్నాము, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్న అందరికీ ఇందులో సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే బిజినెస్ తప్ప బెస్ట్ ఆప్షన్ లేదు. సో ఇది చెప్పడం చాలా గర్వంగా ఉంది నాకు. థ్యాంక్ యూ. ఎస్, హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు ఆంజనేయులు రాసు. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వెస్టీజ్ అనే ఒక అవకాశం తీసుకొని సుమారుగా 6 సంవత్సరాల టైం అయింది. ఈ వెస్టీజ్ కన్నా రాకముందు నేను వేరే నెట్వర్క్ మార్కెట్లో ఎక్స్ నెట్వర్క్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడిని. సో చాలా కళలు ఉండే, కానీ ఆ కంపెనీలో మాత్రం మా డ్రీమ్స్ ఏవైతే నెరవేరలేదు. బట్ వెస్టీజ్లో ఈ అవకాశం చూపించినప్పుడు వాస్తవానికి అయితే నేను నమ్మలేదు. కానీ బిజినెస్ ద్వారా ఒక 43 రూపీస్ స్టార్ట్ అయిన నా ఇన్కమ్ ఈరోజు ఈ వెస్టీజ్ అనే బిజినెస్ ఎంచుకొని హైయెస్ట్ ఇన్కమ్ 8 లక్షలు, యావరేజ్ ఇన్కమ్ అయితే మంత్లీ ఒక 6 లక్షల ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎవరైతే ఉన్నారో ఇది పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ, పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం. అండ్ దీనికి ఎటువంటి ఏజ్ సంబంధం లేదు. బిజినెస్ చేయడానికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఈ బిజినెస్కి ఎవరైనా అర్హత ఉండొచ్చు, ఎవరైనా కూడా చేయొచ్చు. ఏమంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఈ బిజినెస్ని అలవోకగా చేయొచ్చు. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. చుంచుపల్లి మండల పరిధిలోని రుద్రపూర్ నివాసి మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు వేముల రాజ్యలక్ష్మి వేముల సంపత్తెల్ల మనవడి వేముల సందీప్ వాశృతి దంపతుల కుమారుని మొదటి పుట్టినరోజు సందర్భంగా రుద్రపూర్ కమ్యూనిటీ హాల్లో బర్త్డే వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర మార్క్పెంట్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాస్ పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించారు. చుంచుపల్లి మండల పరిధిలోని రుద్రంపూర్ నివాసి మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు వేముల రాజ్యలక్ష్మి వేముల సంపత్ల మనుమడి వేముల సందీప్ వాశృతి దంపతుల కుమారుడి మొదటి పుట్టినరోజు సందర్భంగా రుద్రంపూర్ కమ్యూనిటీ హాల్లో బర్త్డే వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్,
DCMS మాజీ చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, మహిళా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్, సింగరేణి కోల్ మైన్స్ INTUC నాయకులు రజాక్, చుంచుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆంతోటి పాల్, కాంగ్రెస్ నాయకులు KK శ్రీను, అఫ్సల్ ఖాన్, బుచ్చయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పంచనారసింహులు కొలువైయున్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో ఉన్నారు. పంచనారసింహులు కొలువైయున్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో ఉన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణ కట్ట, పుష్కరిణి, వ్రతమండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంట సమయం పడుతుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. सर्वेभ्यः श्री विश्वपार्षदेव भगवत्सहितेभ्यः सपरिवारेभ्यः स्वाहा। एवं परिवार होम आज्ञा मिश्रतिललाजतमे देवदेव नमो नारायणाय अग्नये स्पष्टकृते स्वाहा। अग्नये स्पष्टकृत इदं पुनः प्राणानाय स्वाहा। ओम तो देवाग्नितरोय विष्णुदेवमे धैर्या सत्ता स्वाहा। यं विष्णुदेवमे
राजराष्ट्राभिवृद्ध्यर्थं पुरुषमन्त्रेण सम्पादाद्यं गृहीत्वा सर्वं श्रीलक्ष्मीनारसिंहस्वामिदिव्य चरणारविन्दार्पणमस्तु मङ्गलं नरसिंहाय मङ्गलं गुणसिन्धवे मङ्गलानां निवासाय यादाधीशाय मङ्गलं मङ्गलं चक्रराय मङ्गलं मङ्गलाशासनपदेवताचार्य पुरोगमैः सर्वैः सम्बोधयः అడ్డమెందులో అంటే హెడ్లైన్స్ మరోసారి. గూండాల మండలాన్ని అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని తెలిపిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. శివారు ప్రాంతాలు మున్సిపాలిటీ విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సర్వోత్తమ్ రెడ్డి. దళారులపై చర్యలు తీసుకోవాలని రైతుల ఆందోళన. చౌటుపల్లో సర్వీస్ రోడ్డును త్వరగా పూర్తి చేయాలి అన్న గోషిక కరుణాకర్. వీర శైలింగాయత్ నల్గొండ వారి సౌజన్యంతో వివాహ పరిచయ వేదిక. చిన్న బిజినెస్ తో స్టార్ట్ అయి వెస్టేజ్ నెట్వర్క్ ఉన్నత స్థాయికి ఎదిగిందన్న సభ్యులు. వేముల రాజ్యలక్ష్మి మనవడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కొత్వాల శ్రీనివాసరావు. పంచనారసింహులు కొలువై ఉన్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.